ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఒక ఏడాది పాటు చెడిపోకుండా ఉండడానికి పక్కా కొలతలతో నేను ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక క్లాత్లో వేసి చెమ్మ లేకుండా ఆరబెట్టాలి. ఏ మాత్రము తడి ఉండకూడదు. ఉసిరికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కిలో ఉసిరికాయలు, 100 గ్రాములు కారపొడి, తగినంత ఉప్పు, 50 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల నువ్వులు, వెల్లుల్లిపాయ, 150 గ్రాముల చింతపండు, ఎండుమిర్చి ఒక 12 ఎండుమిర్చి, 1/2 లీటర్ నూనె, కొంచెం ఇంగువ. నూనె బాగా వేడి అయిన తర్వాత మెల్లిగా స్లో ఫ్లేమ్లో ఇది ఇలా చేయాలి. ఈ ఉసిరికాయ మాడిపోకుండా, అది చెదిరిపోకుండా మెల్లిగా తిప్పుతూ ఉండాలి. ఈ ఉసిరికాయ అన్నది బాగా మెత్తపడాలి. ఉసిరికాయలో ఆయిల్ పూర్తిగా చల్లారాలి. మెంతులు వేసి వేయించాలి. తర్వాత అందులోని ఆవాలు వేసి వేయించాలి. తర్వాత నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఉసిరికాయలని ఈ విధంగా పెద్ద పెద్ద ఉసిరికాయలు పక్కన పెట్టి ఇలా స్పూన్తో అదిమినట్లయితే పీసులు అవుతుంది. ఆ పీసులు ఎందువల్ల చేసుకోవాలంటే కొంతమంది కాయ తినడానికి ఇష్టపడతారు, కొంచెం చిన్న చిన్న పీసులు తినడానికి కొంతమంది ఇష్టపడతారు. ఇప్పుడు ఈ సీడ్స్ మనకి వేస్ట్. తర్వాత ఇప్పుడు నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కాస్తంత ఇంగువ వేసుకొని పూర్తిగా వేగిన తర్వాత పక్కన ఉంచి చల్లారిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేయాలి. అందులోని కారపొడి వేసి మనము వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పిప్పి తీసి ఉంచాలి. పూర్తిగా వేడి అంతా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. ఇప్పుడు మెంతులు, ఆవాలు, నువ్వులు వేసిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుతూ అందులోని ఉప్పు వేసి ఏ మాత్రం ఉంటలు లేకుండా తిప్పి ఉంచాలి. తర్వాత మనము ఉసిరికాయలు వేసుకున్న ఉసిరి ముక్కలు, ఉసిరికాయలు ఇది ముందుగానే నూనెలో వేగింటుంది కాబట్టి వేసేటప్పుడు చాలా నెమ్మదిగా వేసుకోవాలి. ఏమాత్రం చెదిరిపోకూడదు. ఇప్పుడు నూనె వేసి మెల్లిగా తిప్పుతూ దీనిని 3 రోజుల పాటు ఇలాగే ఉంచి 3 రోజుల తర్వాత ఒక జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ ఇది స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు ఇలా ట్రై చేసి చూడండి.